యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠ కుమారుడు లేదా ఆది సంభూతుడు అని ఎందుకు పిలువబడ్డారు? ఆయన మొదటగా సృష్టింపబడిన వారేనా? ఒకవేళ ఆయన నిజంగానే సృష్టింపబడిన వారైతే ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేటువంటి క్వశ్చన్ న్యాచురల్గానే రేజ్ అవుతుంది. కొలస్సీ పత్రిక 1:15 ఆధారం చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా కొందరు చేసేటువంటి వాదన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సృష్టిలో ఒక భాగమే అని. కొందరేమో యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం ప్రవక్త మాత్రమే అని. కొందరేమో యేసుక్రీస్తు దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి దేవదూత అని. కొందరేమో యేసుక్రీస్తు కేవలం దేవుడు సృష్టించినటువంటి దేవుని కుమారుడు మాత్రమే అని కూడా చెప్పడం మనం చూడొచ్చు. అంటే ఆయనకంటూ ఒక ఆరంభం ఉంది అనేటువంటిది వాళ్ళ పాయింట్. కానీ మరోవైపు సమస్త సృష్టి యేసుక్రీస్తు ద్వారానే కలిగిందని కూడా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంతకీ అసలు వాస్తవం ఏంటి? పాత నిబంధనలో జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి పదాన్ని దేవుడు ఏ అర్థంలో యూజ్ చేశాడు? దావీదు యెష్షయికి మొదటి కుమారుడు కాకపోయినప్పటికీ ఎందుకు జ్యేష్ఠ కుమారుడుగా పిలువబడ్డాడు? ఎఫ్రాయిము ముందుగా పుట్టకపోయినప్పటికీ ఎందుకు జ్యేష్ఠ పుత్రుడయ్యాడు? హెబ్రీ భాష, యూదుల సంస్కృతి, పాత నిబంధన ప్రవచనాలు, అలాగే కొత్త నిబంధనలోని సమాంతర వచనాల ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అనేక మంది నమ్ముతున్నటువంటి అపోహలు ఈ వీడియో ద్వారా చెదిరిపోతాయని నేను నమ్ముతున్నాను. దేవాది దేవుడికి ప్రార్థిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన టైంలో ఫస్ట్ బార్న్ అనేసరికి మొట్టమొదటిగా పుట్టినవారు అని భావిస్తాం. కానీ బైబిల్ కాలంలో జ్యేష్ఠ కుమారుడు లేదా ఫస్ట్ బార్న్ అనేటువంటి పదం కేవలం పుట్టినటువంటి ఆర్డర్ని బట్టి సూచించేది మాత్రమే కాదు. ఫస్ట్ బార్న్ అనేటువంటి పదానికి హెబ్రీలో ఉపయోగించబడినటువంటి పదం బెహోర్. ఈ బెహోర్ అనే పదం చాలాసార్లు అధికారము, రాజ్య హక్కు, వారసత్వము, ప్రాధాన్యము, అత్యున్నత స్థానము అనే అర్థం వచ్చేలా ఉపయోగించబడింది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోకుండా కొలస్సీ 1:15 చదివితే ఖచ్చితంగా తప్పుడు అర్థమే వస్తుంది. పాయింట్ నెంబర్ 2, దావీదు జ్యేష్ఠ కుమారుడు ఎలా అయ్యాడు? 89వ కీర్తన 27వ వచనంలో దేవుడు దావీదు గురించి ఏమంటున్నాడంటే, నేనతనిని జ్యేష్ఠ పుత్రునిగా భూరాజులలో అత్యున్నతునిగా నిలుపుతును. ఒకసారి ఆలోచించండి, దావీదు నిజంగానే తన ఇంట్లో మొదటి కుమారుడా? కాదు, అతను యెష్షయి కుమారుల్లో చివరివాడు. అలాంటప్పుడు దేవుడు దావీదును జ్యేష్ఠ కుమారుడు అని ఎందుకు అన్నాడు? అసలు విషయం ఇక్కడే ఉంది. ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు లేదా ఫస్ట్ బార్న్ అంటే అత్యున్నత స్థానంలో ఉన్నవాడు అని అర్థం. అంటే రాజ్యాధికారం కలిగిన వాడు, ఎన్నుకోబడినవాడు, ప్రత్యేక వారసుడు అని. వాస్తవానికి ఇక్కడ పుట్టిన ఆర్డర్ గురించి ప్రస్తావనే లేదు. ఇదే కాన్సెప్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా వర్తిస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇశ్రాయేలును దేవుడు జ్యేష్ఠ పుత్రుడు అని ఎందుకు అన్నాడు? నిర్గమకాండము 4:22లో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భూమిపై ఇశ్రాయేలు మొదటి దేశమా అంటే కాదు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఇశ్రాయేలును నా జ్యేష్ఠ పుత్రుడు అన్నాడు? ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, తన వారసత్వ ప్రజగా ఏర్పరచుకున్నాడు. అంటే ఇక్కడ జ్యేష్ఠత్వం అనేసరికి ఎంపిక, ప్రత్యేక హక్కు, దేవునితో సమీప స్థానం అన్నమాట. 4వ పాయింట్ ఏంటంటే, దేవుడు ఎఫ్రాయిమును కూడా నా జ్యేష్ఠ పుత్రుడు అన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 31:9, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని గానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఈ సందర్భంలో మనం చూసినా నిజమైన జ్యేష్ఠ కుమారుడు ఎఫ్రాయిము కాదు, మనస్సేనే యోసేపుకు మొదటి సంతానం. కానీ ఎఫ్రాయిమును నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు పిలవడానికి కారణం ఏంటంటే, దేవుడు అతనికి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠత్వం అంటే స్థానము, అధికారము, ప్రాధాన్యము, పుట్టినటువంటి క్రమం కాదు. ఇప్పుడు అసలైన కాంట్రవర్షియల్ పాయింట్కి వస్తే, కొలస్సీ 1:15, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ ఒక్క వచనం దగ్గర ఆగిపోయి చాలా మంది యేసుక్రీస్తు సృష్టింపబడిన వాడు లేదా సృష్టిలో మొదటివాడు అని అపోహపడతారు. ఒక్క క్షణం ఆగి నెక్స్ట్ వర్డ్స్ కూడా చదువుదాం. ఎందుకనగా పరలోకమునందున్నవియు భూమి అందున్నవియు సమస్తమును ఆయన ద్వారా మరియు ఆయన కొరకే సృష్టింపబడెను. ఇక్కడ ఎందుకనగా అనేటువంటి పదం మాత్రం చాలా క్రూషియల్. అంటే ఆయన ఎందుకు ఆది సంభూతుడిగా పిలువబడుతున్నాడంటే, మొదటగా పుట్టినందువల్ల కాదు, కానీ పరలోకమునందున్నవి కానీ భూమి అందున్నవి కానీ సమస్తము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అంటే సృష్టికి మూలం ఆయనే అని, సృష్టిపై అధికారం కలిగిన వాడు కూడా ఆయనే అని. ఈ కారణాన్ని బట్టి ఆయన ఆది సంభూతుడు లేదా జ్యేష్ఠుడు లేదా ఫస్ట్ బార్న్ గా పిలువబడుతున్నాడు. ఇకపోతే ఇంకాస్త ముందుకెళ్తే 18వ వచనం, మృతులలో నుండి లేచిన వారిలో ఆయన ఆది సంభూతుడు. హీ ఈస్ ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ద డెడ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందే లాజరు వంటి వారు తిరిగి లేచారు కదా, కరెక్టే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మృతులలో నుండి లేచిన వారిలో జ్యేష్ఠుడు అంటే,
ఆయన మహిమ కలిగినటువంటి నిత్య పునరుద్ధానములో మొదటివాడు, ఆయనే పునరుద్ధాన రాజు అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ బోర్న్ అంటే ఆయన పుట్టుక కాదు, ఇది ఆయనకున్నటువంటి ఉన్నతమైన స్థానము మరియు అధికారం. ప్రకటన 22:13 గాని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నేనే అల్ఫయు నేనే ఒమేగయును, మొదటివాడను కడపటివాడను. ఇది సాధారణ మనిషి భాష కాదు, ఇది నిత్య దేవుని భాష. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే యెషయా గ్రంథము 44:6లో ఇది యెహోవా మాట్లాడినటువంటి మాట. నేనే మొదటివాడను నేనే కడపటివాడను అంటే యెహోవాకు మాత్రమే చెందినటువంటి ఆ డివైన్ టైటిల్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగిస్తున్నారు. ఇది బ్లాస్ఫమీ అయిన అయి ఉండాలి, లేదా ఆయనే యెహోవా అయి ఉండాలి. వాస్తవానికి ఇది యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని ప్రకటించే ఘనమైనటువంటి సాక్ష్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని గాని మనం చూస్తే, దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలను. దేవదూతలు సాధారణంగా ఎవరికి నమస్కరిస్తారు? దేవుడికి మాత్రమే. అదే అధ్యాయము 8వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి చూసి ఏమంటున్నాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. అంటే యేసుక్రీస్తు సృష్టింపబడినటువంటి దేవదూత కాదు, సాధారణమైనటువంటి ప్రవక్త అంతకన్నా కాదు. ఆయన సాక్షాత్తు మనిషి స్వరూపంలో వచ్చినటువంటి దేవాది దేవుడు. పాత నిబంధనలో ఫస్ట్ బోర్న్ అనేసరికి ప్రత్యేకమైనటువంటి హక్కులు కలిగిన వాడు. అందులో కుటుంబ నాయకత్వము, వారసత్వము, అధికార స్థానం ఉంటాయి. యాకోబు ఏశావు కథలో బర్త్ రైట్ అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఫస్ట్ బోర్న్ అనేది కేవలం పుట్టుకను సూచించేది కాదు, అది అధికారాన్ని సూచించేటువంటి ఒక హోదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఫస్ట్ బోర్న్ ఓవర్ ఆల్ క్రియేషన్ అన్నప్పుడు దాని అర్థం సమస్త సృష్టిపై అధికారం కలిగిన వాడు అని. పాత నిబంధన ప్రవచనాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి నిత్యత్వాన్ని చాటుతూనే ఉన్నాయి. మీకా 5:2 గాని మనం చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీల నీలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండెను. యెషయా 9:6లో పుట్టినటువంటి శిశువును బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని సంబోధించడం మనం చూడొచ్చు. ఈ 2 పాయింట్స్ మీద మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం, ఖచ్చితంగా చూడండి. అయితే ఇప్పుడు కొందరు ముస్లింలు, సోకాల్డ్ యెహోవా సాక్షులు, ఏరియానిజంని పాటించేటువంటి బిఓయువై వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే, నా తండ్రి నాకంటే గొప్పవాడని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే అన్నారు కదా, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు అని ప్రకటన గ్రంథంలో ఉంది కదా, దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అని కూడా ఉంది కదా. మనకొక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి, మనకొక్కడే ప్రభువు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు అని కూడా ఉంది కదా. ఇలాంటి వచనాలను చూపించి యేసుక్రీస్తు చిన్న దేవుడని, లేదా కేవలం దేవుని కుమారుడని, లేదా ఆయన కేవలం అంటే కేవలం ప్రవక్త అని, ఇలాంటి కొన్ని వాదనలు చేస్తారు. ఈ పాయింట్స్ అన్నింటిని కూడా ఒక్కటి విడిచిపెట్టకుండా ప్రతి పాయింట్ని కూడా ఫ్యూచర్ వీడియోస్లో మనం ఖచ్చితంగా కవర్ చేద్దాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. 1 to 3 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మీ కెపాసిటీ కొద్ది జాయిన్ అవ్వండి, ఛానల్ని మెయింటైన్ చేయడానికి సహకరించండి. ప్రైజ్ ది లార్డ్.